వినాయక చవితి అంటే జనరల్ మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా కోరికలు కోరుకుంటాం. సో అలాగా మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కాబట్టి వచ్చి ఇక్కడ కోరుకొని అక్కడ బౌల్లో కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్ ఆ టేబుల్ మీద నిలబడడానికి ట్రై చేయాలి. నిలబడింది అంటే మీ కోరిక తీరినట్టే. ఫస్ట్ అది నువ్వే వస్తావా? నేను ఫస్ట్ కోరుకుంటే వినాయకుడే మాయమవచ్చు. నేను రాంప్రసాద్ అన్న అక్కడే ఉంటాం. మిగతా వాళ్ళ కోరికలు కూడా వినాలని మా కోరిక. ఫస్ట్ మనం ఎవరైనా చిన్నపిల్లలతో స్టార్ట్ చేయాలి కాబట్టి నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చి ఇది అందాలని కోరుకో వినాయకుడిని. నీ మనసులో కోరిక ఏదన్నా చెప్పి మనసులో చెప్పాలా బయటికి చెప్పాయా? దేవుడా, ఆది రాంప్రసాద్ ఫోన్ లో ఉన్న అమ్మాయిలందరి నెంబర్లు డిలీట్ అయిపోవాలి. ఆ నెంబర్లు ఫార్వర్డ్ అయి నా ఫోన్ కి రావాలి. మళ్ళీ నువ్వు మాకే ఫార్వర్డ్ చేస్తావు కదా, ఎందుకు ఇంకా? రే నరేష్, వెనకాల వినాయకుడు ఉన్నాడు, ఎక్కువ మాట్లాడకుండా కాయిన్ నిలబెట్టి సరేనా? నిజంగా ఏ అమ్మాయి జీవితం అన్యాయం కావద్దు. అయితే నువ్వు పెళ్లి చేసుకోకు. ట్రై చేయ మళ్ళీ. నేను ట్రై చేస్తా. ఫేవికిక్ తెచ్చని అతక పెడతా. ఆచే యూగుతుంది ఫస్ట్. ఇది పడిపోతుందబ్బా. జీవితాంతం ట్రై చేయి. నెక్స్ట్ ఇటువైపు నుంచి. కోరిక చెప్పండి. కోరిక ఫస్ట్ అనుకున్న తర్వాత నిలబడిన తర్వాత కదా చెప్తారు. ఓకే, నువ్వేదనుకుంటే చెప్పారు. నిలబడితే గానీ చెప్పవా? నిలబెట్టచ్చు కదా ఎవరైనా. ఒక్క నిమిషం. సరే నిలబడింది అనుకో, చెప్పు. నేను ఈటీవీలో పెద్దగా షో చేయడం అనేది ఫస్ట్ టైం. సో నేను ఇన్నాళ్ళుగా అనుకుంటున్నా, ఎందుకు నాకు ఇంకా పెళ్లి కావట్లేదు అని అనుకుంటూనే ఉన్నా. నా కోసం అని ఎక్కడో ఒక చోట ఒక అబ్బాయిని రాసి పెట్టుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ పక్కన ఉన్నాడు. ఈ రోజు ఈ షోలో నేను ఒక అబ్బాయిని చూసా, తెగ నచ్చేసాడు తెలుసా. నాకు ఇందాక చెప్పింది నువ్వే అని చెప్పింది నాకు. కాదండి, అది మీరే. నేనా? అది మీరే. నాకు నా దరిద్రాన్ని నేనే నిలబెట్టుకున్నానా? హింట్ ఇచ్చారు కాబట్టి నా చాయిస్ కూడా మారిపోయింది. ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్న పర్సన్ సుధీర్ గారు. అమ్మా ఇటు. ఈ దరిద్రం చూడలేక బాబు గారు చాలా చూసుకుంటున్నారు చూడండి. సుధీర్ గారు, నేను ఒక్కటి చెప్తా. 9 ఏళ్ళుగా మీ జీవితంలో ఏం జరిగినా నాకు అది అనవసరం. పాస్ట్ ఈస్ పాస్ట్ అని వదిలేస్తా. సార్, మా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తాం సార్. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు కావాలి సార్. నువ్వు తీసుకెళ్ళు మనోడిని. ఈవెంట్ నువ్వు చేసే యాంకరింగ్ ఎవడైనా చేస్తాడు ఇక్కడ. పోవా. వినాయకుడు ఉన్నాడండి వెనకాల, మిగతా కోరికలు కూడా ఆ తర్వాత మనం మాట్లాడదాం. ప్రిన్సీ, ఏమైందిరా నీకు? నీ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నావు నీ చేతుల నుంచే. లేదురా, వాడికి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి ఉన్నారా? ఫైమా నువ్వురా. ఫైమా వినాయకుడికి భయం కలిగించడానికి ఒక అమ్మాయి వచ్చింది. దేవుడా, ఈ సంవత్సరం అయినా నా పెళ్లి కావాలి. ఎవరితో? నీ మంచి కోరిక నిలబడిద్ది, వదిలే. ఏడ నిలబడుతుంది? నిలబడే రకమా? నువ్వు వదిలేరా. నీ పాడుగాను. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే దీన్ని బట్టి ముందు మనం ఒక చోట నిలబడితే ఆయన కరెక్ట్గా నిలబడద్ది. శాంతి స్వరూప్ చూడు నిలబెట్టేది వచ్చి. కోరిక కోరుకుని తర్వాత భగవంతుడా, ఎవరి వల్ల మంచి పేరు వచ్చిందో ఆయనే మా ఆయన ఎలా దీవించి తండ్రి. ఏరా మంచి కోరికే కదరా నీకు పిల్లలు నా కోరికరా.
కూర్చోబా, అది కోరిక అది. ఏమైంది? అరే ఎంత మంది లైఫ్ ఇచ్చావు, దానికి లైఫ్ ఇవ్వలేవా నువ్వు? నేను అనుకున్నాను అనుకున్నాను, మీకెందుకు టెన్షన్? ఖచ్చితంగా నిలబడదే. శాంతి ఎలాగే నిలబెట్టరా, కొంచెం టైం తీసుకున్నా. ఆయన అంత ఈజీ అనుకున్నావా? అడిలే, ఇది క్షణికానందం అంతే. ఇంకా నెక్స్ట్ కావ్య గారు. కావ్య. ఇప్పుడు నా ప్రేయర్ కన్నా నేను హైపర్ ఆది గారి కోసం, సుధీర్ గారి కోసం నేను ప్రే చేస్తున్నా ఫస్ట్ టైం. మా ఇద్దరి కోసం మేము ఎప్పుడు మీ జోలికి రాలేదు కూడా. వీళ్ళిద్దరు లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, లెట్ మీ ట్రై. నిలబడతలేరా నీ కోరిక? సింగిల్ గా ఉండడం అనేది జరగదు. ఈ అమ్మాయి సీరియస్ గా తీసుకుందేంటి? ఈ కోరిక కూడా ఫలించదు. హ్యాపీ, థ్యాంక్ యూ. మేమైతే సింగిల్ గా ఉన్నాం. దండోజన రా అన్న. నా జెన్యున్ కోరిక, ఈ స్కిట్ టెలికాస్ట్ యూట్యూబ్ లో అవుతుంది కదా, దాని కింద మాత్రం జై సుధీర్ అని రాకూడదు. నువ్వు పెట్టకపోతే రాదన్నా. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? యాక్చువల్లీ ఇంకొకటి ఏంటో తెలుసా, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సుధీర్ ఫ్రంట్ చూడట్లేదు, ఏయ్ సుధీర్ బ్యాక్ సూపర్, సుధీర్ బ్యాక్ సూపర్ అనే కమెంట్స్ పెడతారు. సుధీర్ ఇస్ బ్యాక్ తల్లి. అదే ఈజర్ మర్చిపోతున్నారు. నిలబడిందయ్యా, నిలబడిందయ్యా. సరే నిలబెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పంచప్రసాద్. కోరుకో ఫస్ట్. నా కోరిక మా రాంప్రసాద్ బాబు డైరెక్టర్ అవ్వాలి. దేనికి? అంటే ఆర్టిస్ట్ గారికి సక్సెస్ అవ్వాలి కదా, డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. ఈ జెన్యున్ బాబు కింద తీసుకొచ్చాడు. అయినా పడిపోయింది అది. పడిపోయిందంటే మీ ఇద్దరికే మైనస్. నీకు మంచి డైరెక్టర్ దొరకడు. నువ్వు అన్న నారా రోహిత్ అన్న ఒకటేదో. స్వామి సుధీర్కి ఆదికి పెళ్ళవ్వాలని కోరుకుంటున్నాను. అదేంటి మా ఇద్దరు కంటే మేమిద్దరం చేసుకోవాలంటున్నారా? చిచి, మనిద్దరం విడివిడిగా. నీకు ఏమైనా కోరిక ఉందండి? ట్రై చేయండి. నిలబడినట్టే. ఏదో పెళ్ళి అయ్యి వాళ్ళు మమ్మల్ని వేసేస్తారు అన్నట్టుంది అది. సరే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళాలని కోరుకున్నారు, ఏదో ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు కోరుకో. నేను కోరిక చెప్పేస్తావా? కోరిక ఏంటో చెప్పు. కోరిక అనుకున్నా, మనసులో అనుకున్నా, జరిగిపోద్ది. అవును, ఎలా నిలబడింది అది? కింద మ్యాగ్నెట్ పెట్టాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా మీ మనసులోని ఏవైతే కోరికలు అనుకుంటున్నారో బలంగా అవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీబడి.